రండి ఈ ఉదయకాల సమయంలో ప్రభు యొక్క లేఖన భాగం నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఉదయకాల సమయం పడకల మీద ఒక పావువార్తను జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది క్యాలెండర్ వాగ్దానం చూద్దాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం. యెహోవా తన అభిషిక్తుణ్ణి రక్షించని నాకు ఇప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధాకాశం నుండి అతనికి ఉత్తరం ఇచ్చింది. కాబట్టి ఇదన్న వాగ్దానం చూసినట్లయితే రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలం చూపును, అతనికి ఉత్తరం ఇచ్చాను. ఇదనం క్యాలెండర్ వాగ్దానం. కాబట్టి మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ప్రభు యొక్క లేఖన భాగం మాకు సెలవిచ్చబడిన మాట. ఈ దినాన మనం క్యాలెండర్ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కొన్ని నిమిషాలు. ప్రభు ఈ మాటలు దీవించను గాక. మాటల్లో మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. కాబట్టి దేవుని యొక్క బలము, దేవుని యొక్క అద్భుతం ఎంతో గొప్పది. ఎందుకంటే దేవుడు తన దక్షిణ హస్త బాహుబలము చేత ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలు ప్రజల్ని, దాసత్వంలో ఉన్న ప్రజల్ని, బంధకాల్లో ఉండే ప్రజల్ని దేవుడు అద్భుతమైన రీతిలో విడిపించిన దేవుడుగా ఉంటున్నాడు. తన గొప్ప కార్యాలు, తన ఆశ్చర్యమైన కార్యాలు, తన నూతనమైన కార్యాలు ఇశ్రాయేలు పట్ల జరిగించి, ఎవరు చేయని అద్భుతాలని దేవుడు ఇశ్రాయేలు పట్ల చేసి, ఇశ్రాయేలుకు తోడుగా ఉండి, ఇశ్రాయేలు వెంబటే ఉండి ఐగుప్తులో ఉండే ఇశ్రాయేలు ప్రజలను తీసుకుని తాను ఎక్కడికి చేర్చాలనుకున్నాడు, ఎక్కడికి వారిని నడిపించాలనుకున్నాడు. వారు తిరుగుబాటు చేసిన, వారు ఎదురాడే స్వభావం కలిగిన, వారు విరోధంగా మాట్లాడినా, ఎక్కడికి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చేర్చాలనుకున్నాడో అక్కడ చేర్చిన వాడుకున్నాడు. ఎందుకంటే తన దక్షిణ హస్త బలము చూపి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు తన బలాన్ని చూపి, ఐగుప్తుల పట్ల దేవుడు చేసిన అద్భుతాలు, ఇశ్రాయేలుకి దేవుడు చేస్తున్న మేళ్లు, నిజంగా ఒక విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే బంధకాల్లో ఉన్న ప్రతి వ్యక్తిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. మనుషుడు బలహీనతలను బట్టి, శ్రమలను బట్టి, బాధలను బట్టి ఆ మనుషుడు దేవుణ్ణి మర్చిపోయేవాడుకుంటాడు. ఒక్కొక్కసారి శ్రమలు వచ్చినప్పుడు నేను దేవుని నమ్మాను కదా, దేవుని మందిరానికి వెళ్తున్నా కదా, దేవుని మందిరాన్ని నేను కూడా ఉంటున్నా కదా, మరి నాకు ఎందుకు నేను ప్రభు వల్ల పాలు పొందినా, మందిరానికి వెళ్ళినా, సంఘ ప్రార్థనలు ఇటుకి వెళ్ళినా ఈ శ్రమలు ముట్టికి తగ్గట్లేదు, ఎందుకు ఇలాంటి శ్రమలు వస్తున్నాయని ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం, దేవుని కూడా ప్రశ్నించే వరకు ఉంటాం. కానీ ఒక మాట వాస్తవం ఏంటంటే మనకు శ్రమలు రావటం మంచిదే, మనకి ఇబ్బందులు రావటం మంచిదే, మనకు కష్టాలు రావటం మంచిదే. వీటన్నిటి ద్వారా మనం రూపాంతరంలోకి వెళ్తున్నాం. బైబిల్ మనకు హెచ్చరిస్తున్న మాట ఏంటంటే రక్షణార్థమైన తన దక్షిణ హస్త బాహుబలము చూపును. దేవుడు తన బలాన్ని చూపి మనల్ని కాపాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క బలం గొప్పది. ఈ దినమంతట్లో దేవుడు తన బలాన్ని చూపి ఐగుప్తు ఇలాంటి కఠినమైన ఏ పనులుండా, ఈ దినంలో నువ్వు చేయబోయే పని కానీ, నువ్వు చేయబోయే కార్యక్రమం కానీ ఏవైనా సరే ఐగుప్తు ఇలాంటిది కఠినమైన ఏగుండా దేవుడు దాన్ని సమభూమిగా చేస్తాడు. బైబిల్ హెచ్చరిస్తున్న మాట, జెరుబ్బాబెలును అడ్డగించడకు నువ్వేమాత్రపు దానివి, కొండలతో పర్వతంలో సమాధానం వస్తుంది. నువ్వు సమభూమి కాక, అంటే ఎత్తుగానున్నవి సమానం చేయబడుతున్నాయి, కొండలుగా ఉండేవి సమానం చేయబడుతున్నాయి. నీ జీవితంలో ఈ దినాన ఎలాంటి కఠినమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వాటిని దేవుడు నీకు సమాధానంగా, సమానంగా, ఎత్తులు పల్లాలు లేకుండా, గుంటలు లోయలు లేకుండా దేవుడు నేను కాపాడే వాడుకుంటాడు. ఆజ్ఞేస్తున్నాడు దేవుడు, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానివి, సమభూమి అవును గాక. చూడండి దేవుని ఆజ్ఞ ఎంత గొప్పదో. నేటి దినాల్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి శ్రమలు వచ్చిన బాధ లేదు. ఎందుకంటే వాటిల్లో దేవుడు వాటిని సమభూమిగా చేస్తున్నాడు. అంటే వాటిని సమాధానంగా, వాటి నుంచి దేవుడు నా బిడ్డలు నువ్వే ఆటంకపరచడానికి నువ్వెవరివి, ఆ బిడ్డల దగ్గరికి నువ్వు రావడానికి ఎవరు అని చెప్పి దేవుడు ప్రశ్నించి ఆ శ్రమల్ని, ఆ బాధల్ని దేవుడు తీసివేసి వాడుకుంటున్నాడు. బైబిల్ హెచ్చరిస్తున్న మాట మనం అర్థం చేసుకున్నట్లయితే
దేవుని దక్షిణ హస్త బలము చూపి. కాబట్టి అసలు దేవుని హస్తం ఎలాంటిది అని మనం చూసినట్లయితే, అంతకుముందు మనం బైబిల్ స్టడీలో కానీ సంఘ ప్రార్థనలో కానీ దేవుని హస్తాన్ని గురించి మనం చూస్తూ వచ్చాం. ఇది ఎలాంటి హస్తం అంటే రక్షణార్థమైన హస్తం, అంటే రక్షించేటటువంటి హస్తం. అనేకులకి రక్షణ ఇచ్చేది, అనేకులను రక్షించేది, అనేకులకి రక్షణ ఇస్తూ అనేకుల్ని మరి వారు ఉన్నటువంటి బంధకాల నుంచి రక్షించేది ఉంటుంది. రెండోదిగా మనం ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే, ఇక్కడ చూసిన మాటలు కీర్తన 20:6 యెహోవా తన అభిషేక్తుని రక్షించుని నాకు ఇప్పుడు తెలియను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి కూడా మనం కొన్ని విషయాలు చూస్తున్నాం. ఇక్కడ దేవుడు తన అభిషేక్తుని, అంటే దేవుడు ఎవరినైతే అభిషేకించాడో వారిని రక్షిస్తాడు. యేసు ప్రభు యొక్క దేహము దేవుడు కుళ్ళు పట్టనివ్వడ. భక్తుడు అంటాడు, నా ప్రభుతో, అంటే 2 సార్లు ప్రభు అంటున్నాడు. ఒకసారి దేవుని గురించి, మరొకసారి యేసు ప్రభు గురించి. నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు అని బైబిల్లో రాయబడుతూ వచ్చి, నిజంగా దేవుడు తన అభిషేకించినటువంటి ప్రజల్ని, దేవుడు ఏ ప్రజలనైతే మరి అభిషేకిస్తూ వచ్చాడో, అట్ ద సేమ్ టైం నేటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరమైతే మనం అభిషేకించబడుతూ వస్తున్నామో, యేసు ప్రభు రక్తం ద్వారా ఎవరైతే కడగబడుతున్నామో, యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా ఎవరమైతే మరి క్షమించబడి యేసు ప్రభు ద్వారా మనం అభిషేకించబడుతున్నామో, అలాంటి ప్రజలమైన మనము కుళ్ళు పట్టిపోయి నశించిపోకుండా, సమాధుల్లోనే మురగకుండా, సమాధుల్లోనే మురిగిపోకుండా, దేవుడు యేసుక్రీస్తు ప్రభుని ఏ రీతిలైతే తన మహిమగల శరీరంతో బయటికి లేపాడు, అదే రీతిలో ఆయనందు మృతి పొందిన మనము, క్రీస్తునందు మృతి పొందినటువంటి మనల్ని దేవుడు తన మహిమగల శరీరంతో లేపి తన యొక్క ఉన్నతమైన రాజ్యం కూర్చోబెట్టాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అనేక పర్యాయాలు మనం దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని తలంపులు మన పట్ల ఎలాంటివైనా సరే, మన ఆలోచనలు, మన తలంపులు, మన ఇష్టాన్ని మనం నెరవేర్చుకోవడానికి ఇష్టపడతాం. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు లాగా ప్రతి వ్యక్తి జీవించాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. యేసుక్రీస్తు ప్రభువారు సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుని మహిమ కొరకై జీవించిన వారు కూడా. ఒక్కొక్కసారి మనం అర్థం చేసుకున్నట్లయితే, మనం ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు జీవించేటప్పుడు కొన్ని శ్రమలు ఎదురవుతాయి, మనకి కొన్ని బాధలు ఎదురవుతాయి, అవమానాలు ఎదురవుతాయి, నిందలు ఎదురవుతాయి. వీటన్నిటిలో కూడా మనం తట్టుకోవాలి. ఒక్కొక్కసారి ఇవన్నీ మనం తట్టుకునే విషయంలో తట్టుకోలేం కూడా. కారణం ఏంటంటే మనం మానవ దేహంతో ఉన్నాం. దేవుడు మనల్ని అభిషేకించాడు, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని అభిషేకించాడు అన్న విషయాన్ని మనం మర్చిపోయేవారు ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని ద్వారా వచ్చి దేవుని కార్యాలు నెరవేర్చడానికి, దేవుని యొక్క క్రియలన్నిటిని నెరవేర్చడానికి నరవతారికి ఈ లోకానికి వచ్చి, దేవుడు ఎందుకు తను పంపాడు, ఎందుకు తను ఈ లోకానికి రావాల్సింది, తను రావటం ద్వారా ప్రజలకు ఏం మేలు జరుగుతుంది, ఇవన్నీ గుర్తెరిగిన వాడికి ఉంటాడు. కాబట్టి యేసు ప్రభు శాస్త్రులు ఎన్ని మాటలన్నా, పరిచయాలు ఎన్ని మాటలన్నా, సద్దుకాయలు ఎన్ని మాటలన్నా, ఇంకా చూసినట్టయితే మనుషులు ఎంత దూషించినా, మనుషులు ఎంత అవమానించినా, వీటన్నిటిని లెక్క చేయకోకుండా ఒక పాపికి రక్షణ ఇవ్వటం కోసం, అంటే ఒక పాపిని రక్షించడం కోసం వీటినేటిని లెక్క చేయకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు సిలువను సహించాడు. అందుకే మనం చూస్తూ వస్తున్నాం కదా. ఒక మాట మనం చూసినట్టయితే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయంలో ఒక మాట రాయబోతుంది. మనం చూసినట్లయితే మొదటి పేతురు 4వ అధ్యాయం 1వ వచనం, క్రీస్తు శరీరమందు శ్రమ పడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. శరీరం విషయంలో శ్రమపడువాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాశయాలను అనుసరించి నడుచుకొనుక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపం జోలికెక్కనేమీ లేకయుండును. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే బైబిల్ సెలవిస్తున్నమాట, యేసుక్రీస్తు ప్రభువారి దేహము గురించి, ఆయన పడినటువంటి కష్టాలు, బాధల గురించి అపోస్తలుడైన పేతురు రాసి అంటున్నాడు కదా, క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోండి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఏ రీతిలైతే కష్టపడుతూ వచ్చాడో, సిలువలో ఏ రీతిలైతే శ్రమ పొందుతూ వచ్చాడు, సిలువలో ఏ రీతిలైతే
నిందల అవమానాలు భరిస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు పొందినటువంటి శ్రమని, యేసు ప్రభు పొందినటువంటి బాధని మనం భరించలేకపోయినా అట్టి మనసును మనం ధరించుకుని, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు లాంటి మనసును మనం ధరించుకుని ఈ భూమి మీద మనం జీవించాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం. అట్టి మనసు మనకు అవసరం. అంటే యేసు ప్రభు వారు మన కొరకే శ్రమ పొందాడు కాబట్టి ఆ శ్రమ పొందిన మనసును మనం ధరించుకోవాలి. చాలా సార్లు మనం ఏం చేస్తామంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మనసును మనం ధరించుకోం. మనం ఎలా ఉంటామంటే శ్రమ పొందటానికి ఇష్టపడం. అట్టి మనసును, అంటే క్రీస్తు ఏ రీతిలో అయితే శ్రమ పొందాడు, క్రీస్తు ఏ రీతిలో అయితే బాధపడుతూ వచ్చాడు, క్రీస్తు ఏ రీతిలో అయితే మరి నిందలను అవమానాలు సహించుకుంటూ సిలువ కార్యం జరిగిస్తూ వచ్చాడు, మనం కూడా ప్రతి క్రైస్తవుడు కూడా గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే ఈ శ్రమ అన్నది ప్రభు ఎలాగైతే శ్రమ పొందుతూ వచ్చాడు సిలువలో, మనం కూడా ఈ భూమి మీద జీవించేటప్పుడు అలాంటి శ్రమలను అనుభవించేవారు ఉండాలి. అలాంటి శ్రమలను అనుభవించి యేసుక్రీస్తు ప్రభు శ్రమ పొందినటువంటి మనసును మనం ధరించుకుని ఉంటే మనం కుళ్ళు పట్టుకోకుండా దేవుడు మనం లేపేవాడు ఉంటాడు. బైబిల్ అంటుంది కదా, నీ పరిశుద్ధ నీవు కుళ్ళు పట్టని. కాబట్టి దేవుడు ఒకవేళ మనం ఈ లోకం విడిచిపెట్టినా దేవుడు ముట్టికి మనల్ని విడిచిపెట్టుకోకుండా యేసుక్రీస్తు ప్రభువుని ఏ రీతిలో అయితే తిరిగి లేపాడు మరణం నుంచి, రెండవ మరణం నుంచి, ఇంకా మనకు అర్థం కావాలంటే పునరుద్ధానం అని కూడా మనం చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువులో రెండో మరణం లేదు, యేసుక్రీస్తు ప్రభువులో పునరుద్ధానం ఉంది. అంటే తన అభిషక్తుని ఆయన కుళ్ళు పట్టనికుండా తిరిగి లేపిన వాడుకుంటాడు. ఆయన అభిషక్తుని యొక్క రక్తం కిందకు వస్తున్న మనం, అభిషేకించబడుతున్న మనం కూడా కుళ్ళు పట్టుకోకుండా తిరిగి లేపేవాడుకుంటాడు ప్రభు. కాబట్టి మన యొక్క ఆత్మీయమైన జీవితాన్ని, అంటే మన దేహము ఆత్మ కుళ్ళు పట్టుకోకుండా, ఆత్మ కాలిపోకుండా, ఆత్మ నరకంలో ఉండకోకుండా దేవుడు మనం తిరిగి లేపుతాడు అన్న దానికి సాదృశ్యం ఆ మాట. కాబట్టి ఈ లోకం మనం విడిచినా, ఈ లోకంలో మనం ఈ లోకం విడిచినా గాని, ఈ లోకం విడిచి ప్రభు వచ్చే లోపల మనం ఈ లోకం విడిచినప్పుడు కూడా దేవుడు మన దేహాన్ని మట్టి కుళ్ళు పట్టనీయకుండా, మన ఆత్మను కుళ్ళు పట్టనీయకోకుండా తన దగ్గర తీసుకునేవాడు ఉంటాడు. కాబట్టి బైబిల్ ఒక మాట సెలవిస్తుంది ఏంటంటే దేవుడు అభిషేకించే వారికి దేవుడు తన మహిమ గల శరీరంతో తిరిగి లేపుతున్న వాడుకుంటాడు. కాబట్టి ఈ దినాన మనం కూడా గుర్తుంచుకోవాల్సిన కోణం ఏంటంటే ఈ ఉదయకాల సమయంలో పడకల మీద కృపావార్తలు మన జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి అంశం ఏంటంటే దేవుడు మనల్ని ప్రతి విధమైన విధాన కార్యాలు రక్షించబడుకుంటాడు. ఈ దినం ప్రతి విధమైన అపాయం, కీడు నుంచి, ప్రమాదం నుంచి ఈ దినం చేస్తున్న ప్రతి పనుల్లో కూడా దేవుడు సమాధానంగా సహాయం చేసి కాపాడతాడు. రెండో విషయం ఏంటంటే ఏదైతే నీకు అడ్డుగా ఉంటుందో, ఏదైతే నిన్ను ఆటంకపరుస్తుందో, దేనివల్ల అయితే నువ్వు దుఃఖిస్తున్నావు, దేనివల్ల అయితే బాధపడుతున్నావో, ఏదైతే నిన్ను నిందించే విధానంలో, అవమానించే విధానంలో ఏదైతే నీకు అడ్డుగా ఉందో, అది ఏ పరిస్థితులైనా అయినా సరే, ఏ సందర్భమైనా సరే దేవుడు దాన్ని సమభూమిగా చేసేవాడుకుంటాడు. మూడో విషయం, దేవుడు తన దక్షిణ హస్త బలంతో నిన్ను కాపాడేవాడు ఉంటాడు. ఐగుప్తులు ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి గొప్ప కార్యం చేసి బయట తీసుకొచ్చాడు. నేటి దిన నువ్వు ఏ విషయమై దుఃఖిస్తున్నావు, ఏ విషయమై బాధపడుతున్నావు, ఏ విషయమై దుఃఖంతో నువ్వు ప్రభు దగ్గరికి వస్తున్నావు, ఏ దుఃఖంతో అయితే ఈ వాక్యాన్ని నువ్వు వింటున్నావో, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్టయితే అదే దుఃఖాన్ని ప్రభు తీసివేయాలని ఇష్టపడుతున్నాడు. అయితే విశ్వాసం అవసరం. విశ్వాసంతో మనం ప్రభు సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన అవసరాలు తీర్చేవాడుకుంటాడు. కాబట్టి దేవుడు తన దక్షిణ హస్తంతో సహాయం చేస్తాడు, ఆయన రక్షించేవాడుకుంటాడు. ఆయన మనం ఈ లోకం విడిచినా మనం సమాధుల్లోనే ఉంచకుండా తిరిగి లేపేవాడుకుంటున్నాడు. నాలుగో విషయాన్ని ఇక్కడ మనం చూసినట్లయితే ఆయన శరీరం మందు శ్రమ పొందాడు కాబట్టి అట్టి మనసును మనం కూడా ధరించుకుని ఈ లోకంలో శ్రమలను ఎదుర్కొనేవారు ఉందాం. కాబట్టి ఈ 4 విషయాలు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవిస్తే అప్పుడు కీర్తన గ్రంథం చదవండి, మాట చదివి ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం, కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో 6వ వచనం చివరిలో, రక్షణార్థమైన తన దక్షిణ హస్తమును బలమును చూపును, తన పరిశుద్ధ ఆకాశం నుండి అతనికి ఉత్తరమిచ్చి. కాబట్టి ఎప్పుడైతే దేవుడు ఈ 4 కార్యాలు మనం జరిగిస్తూ వస్తాడో అప్పుడు మనం దేవుని తట్టు తిరుగుతున్నాం, దేవుని వైపు చూస్తున్నప్పుడు, దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తన పరిశుద్ధ ఆకాశం నుండి దేవుడు మనకి ఉత్తరం ఇచ్చేవాడు. మనం ప్రార్థించే దేవుడు మనకి సమాధానాన్ని ఇచ్చేది. కాబట్టి దేవుడు మనకు సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. అందుకే కీర్తన గ్రంథం రాయబడుతూ వచ్చింది 22వ వచనం, ఆ పరిశుద్ధ స్థలం నుండి ఆయన నీకు సహాయం చేయను. ఈ దినం దేని విషయమై నువ్వు సహాయం కొరకు ప్రభు దగ్గరకు మొరపెట్టబోతున్నావు, ఏదైతే నీ సహాయం తీర్చబడాలో, ఏదైతే నీకు సహాయం ఉంటూ వచ్చిందో, నీకు అవసరం ఉంటూ వచ్చిందో దాన్ని దేనాన్ని ప్రభు తీర్చి సమృద్ధిగా నింపునట్లు ప్రభు సహాయం చేయను కాక. ప్రార్థన.
పరిశుద్ధమైన తండ్రి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. కీర్తన గ్రంథం 20:6 జ్ఞాపకం చేసుకుంటూ రక్షణార్థం దేవుడు తన బాహుబలము చేత హస్తము చేత ప్రభు నీకు చూపించును రక్షించనన్నవి రాయబడుతూ వచ్చింది. నిజమే, మీ రక్షణ ప్రభు మాకు అనుగ్రహించి మీ హస్తం చేత మీరు మమ్మల్ని కాపాడుతూ మీ హస్తముల చేత మమ్మల్ని బలపరుస్తూ అపాయం నిష్ప్రభాన్ని తప్పిస్తూ మాకు ఏదైతే ఈ దినానంతట్లో ప్రభు మరి ఎదురాడేవి ఉండేవి, కొండల లాంటివి ఉండేవి, మెరకల్ లాంటివి ఉండేవి, జెరుబ్బాబెలును అడ్డగించడానికి మేము ఏమాత్రం దాన్ని సమభూమిగా అవునుగా కన్నాం. నిజమే, అడ్డగించే ప్రతి ఒక్కటి దినమంతట్లో మీరే సమభూమిగా చేసి మహిమ పొందమని ఘనత మహిమ స్తుతి ప్రభలు మీకు అప్పగిస్తూ విత్తబడిన వాక్యాన్ని నీరుకట్టి ఫలింపచేయండి. విన్నవారి హృదయాల్లో నూతన కార్యం చేసి ఈ పడకల మీద కృపావార్త అన్నది అందరికీ అందినట్లు అందరి దగ్గరికి వెళ్లి వారి జీవితాల్లో లోతైన కార్యం జరిగినట్లు సహాయం చేయమని ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ విత్తబడిన వాక్యం నీరుకట్టి ఫలింపచేయండి. విన్నవారి హృదయాల్లో నూతనమైన విశ్వాసం దయచేయమని ఈ మినిస్ట్రీ సంపూర్ణంగా కొనసాగినట్లు కూడా సహాయం చేయమని ఆటంకాలు రాకుండా కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.